వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో హరిహర వీరమల్లు సినిమా అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వీరమల్లు సినిమాపై ట్రైలర్ ఇంకాస్త అంచనాలు పెంచింది. క్రిష్ మొదలుపెట్టిన ఈ సినిమాను జ్యోతి కృష్ణ పూర్తి చేశాడు. సినిమా ట్రైలర్ ముందు వరకు పెద్దగా బజ్ లేదు, కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాతో పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా థియేటర్ల దగ్గర ఒక రేంజ్లో ఉండబోతుందని చెప్పొచ్చు. సినిమాను థియేటర్లో చూసే ఆడియన్స్ సంఖ్య రోజు రోజుకి తగ్గుతుంది. అందుకే సినిమాను ప్రేక్షకులకు చేరవేసేందుకు మేకర్స్ బీభత్సమైన ప్రమోషనల్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య వచ్చిన కుబేరతో కాస్త థియేటర్లు సందడిగా కనిపించాయి. మళ్లీ లాస్ట్ వీక్ సినిమాలేవీ మెప్పించలేదు. మళ్లీ థియేటర్లు కడకడలాడాలంటే హిట్టు బొమ్మ పడాలి. ఈ నెల 24న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు వస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈ నెల చివరి రోజున అంటే జూలై 31న విజయ్ దేవరకొండ కింగ్డమ్ వస్తుంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కిన కింగ్డమ్ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై భారీ హైప్ తెచ్చింది. ఈ సినిమా తప్పకుండా విజయ్కి హిట్ ఇచ్చేలా ఉంది. సో ఈ సినిమా కూడా థియేటర్ల దగ్గర ఆడియన్స్ సందడి కనిపించేలా ఉంది. ఈ రెండు సినిమాల మేకర్స్ మాత్రం వారి సినిమాల ఫలితాల మీద చాలా నమ్మకంగా ఉన్నారు. పవన్ వీరమల్లు మొన్నటిదాకా సైలెంట్గా ఉండి ఫైర్ పటాకాల ట్రైలర్ రిలీజ్ నుంచి సూపర్ బజ్ పొందింది. ఇక కింగ్డమ్ సినిమా మీద ముందు నుంచి విజయ్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నారు. సో ఈ రెండు సినిమాలతో మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు పూర్వ వైభవం రావాలని ఆశిస్తున్నారు మేకర్స్. స్టార్ సినిమాను ఫ్యాన్స్ థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు తప్ప కామన్ ఆడియన్స్ రావట్లేదు. ఎలాగూ నెల రోజుల్లో ఓటీటీలో వస్తుందిగా అన్న ఆలోచన ఆడియన్స్లో బలంగా నాటుకుపోయింది. మరి రాబోతున్న వీరమల్లు, కింగ్డమ్ టాలీవుడ్కి హిట్ జోష్ ఇస్తాయేమో చూడాలి. ఈ రెండు సినిమాల రిజల్ట్ మీద నెక్స్ట్ రాబోయే సినిమాల ఫలితాలు ఆధారపడి ఉంటాయని చెప్పొచ్చు. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.